ఈ టాయిలెట్లలో ఫోన్ పెట్టి చిత్రీకరించడం అనేది ఈ మధ్యలో ఒక ప్రముఖ కాలేజీలో మొదలై ఇక్కడ రోజుకో వార్త వస్తున్నది దాని గురించి. మహబూబ్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల టాయిలెట్లో వీడియో చిత్రీకరణకు ఓ యువకుడు సెల్ ఫోన్ పెట్టగా విద్యార్థినులు గుర్తించారు. వారు ప్రిన్సిపల్ మోహన్ బాబుకు ఫిర్యాదు చేయడంతో ఆయన అటెండర్ సహాయంతో గోడపై ఉన్న సెల్ ఫోన్ను తీయించి స్వాధీనం చేసుకున్నారు. స్క్రీన్ లాక్ ఉండడంతో వీడియో రికార్డ్ అయిందా లేదా అనేది పరిశీలించడానికి వీలు కాలేదు. కొద్దిసేపటికి ఈ కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష రాసి బయటికి వచ్చిన కరీంనగర్కు చెందిన ఒక పూర్వ విద్యార్థి ఆటోమొబైల్ విభాగాధిపతిని కలిసి తన బ్యాగ్లో నుంచి సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. అతనికి ప్రిన్సిపల్ వద్ద ఉన్న సెల్ ఫోన్ చూపించగా తనదేనని చెప్పాడు. ఆ విద్యార్థిని సెల్ ఫోన్ను కళాశాల సిబ్బంది షీ టీంకు అప్పగించారు. కళాశాలలో స్టాఫ్, బాలికల టాయిలెట్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య గోడకు పైకప్పునకు మధ్య 20% మేర ఖాళీ ఉంది. పూర్వ విద్యార్థి ఉదయం 9:30 కళాశాలకు చేరుకొని స్టాఫ్ టాయిలెట్లోకి వెళ్ళి అందులో నుంచి బాలికల టాయిలెట్లో వీడియో రికార్డు చేసేలా గోడపై సెల్ ఫోన్ పెట్టాడని, ఈ విషయాన్ని ఆ విద్యార్థి అంగీకరించాడని విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ గది ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టినట్టుగా ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటన జరిగితే బయటికి పొక్కకుండా చేశారని కొందరు విద్యార్థినులు ఆరోపించారు. ఏం రోగం మీకు, ఎంత దరిద్ర బుద్ధి మీకు, టాయిలెట్లో ఫోన్లు పెట్టుడేందిరా ఎడ్డిగాడుదులారా.